ఎందుకంటే ఇది చాలా అవసరం. స్కూల్ స్థాయి నుంచే పిల్లల్లో క్రీడలను ప్రోత్సహిస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టించడానికి, రాణించడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళని ఆ స్థాయి వరకు తీసుకెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కానీ లాస్ట్ 5 సంవత్సరాలు చాలా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఎందుకంటే 14-19లో నేను కూడా 2.5 years స్పోర్ట్స్ మినిస్టర్గా వర్క్ చేసినప్పుడు పెద్ద ఎత్తున గ్రౌండ్స్ని డెవలప్ చేయడానికి ఆ రోజున ఎన్ఆర్జీఎస్తో కూడా లింక్ చేసి మరి ఆ రోజున స్కూల్ ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళకి కిట్స్ కానీ అవన్నీ కూడా పెద్ద ఎత్తున అందించడం కూడా జరిగింది. అదే కాకుండా ఇంటర్నల్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశాం. సీఎం కప్ అని ఆ రకంగా ఆ రోజున కండక్ట్ చేయడం జరిగింది. కానీ లాస్ట్ 5 years కూడా ఆడుదాం ఆంధ్ర పేరుతో మొత్తం కూడా నిధులను దోచే కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ క్రీడా కార్యక్రమాలు చేస్తున్నాం. స్టేడియంస్ అభివృద్ధి చేయబోతా ఉన్నాం. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో వచ్చే నిధులతో డెవలప్మెంట్ కాకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కూడా ఇవాళ స్టేడియంస్ని డెవలప్ చేయాలనే లక్ష్యంతో ప్లానింగ్ జరుగుతుంది. అందులో భాగంగానే మచిలీపట్నంలో ఖేలో ఇండియా కార్యక్రమం కింద లాస్ట్ గవర్నమెంట్లో మేము ఇక్కడ ఒక 13.5 ఎకరాలు ల్యాండ్ని మేము ఐడెంటిఫై చేసుకుని ఆ రోజు ఖేలో ఇండియా నుంచి 8 కోట్లు అథ్లెటిక్ ట్రాక్ కోసం, 5 కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కోసం, 13 కోట్ల రూపాయలకి టెండర్లు పూర్తయినాయి. మెటీరియల్ దింపారు, పనులు స్టార్ట్ చేయవచ్చాం. అనిల్ కుంబ్లే గారి చేతుల మీదుగా పనులు కూడా ప్రారంభించుకుంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో మరి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి పేరు నాని గారు దాన్ని రాకుండా చేయటమే కాకుండా ఆ స్థలాన్ని వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకునే విధంగా మొత్తం ల్యాండ్ క్లాసిఫికేషన్ కూడా మార్చేశారు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి తిరిగి మళ్ళీ దాని స్టేడియం నిర్మాణం కోసం మొన్ననే కలెక్టర్ గారి నుంచి తీర్మానం తీసుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని దానికి ఒక డిపిఆర్ తయారు చేసి ఇవాళ అథ్లెటిక్ ట్రాక్ కానీ, ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కానీ, క్రీడాకారులు ఉండడానికి కావాల్సినటువంటి వసతి గృహాలు కానీ, అక్కడే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏదైతే హాకీ కానీ, ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ ఆడుకునే విధంగా అది రూపకల్పన చేసి సుమారుగా 18 కోట్ల రూపాయలు అవుతుంది. డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ తిరిగి శాంక్షన్ తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేసుకోవడం జరుగుతుంది.